ఓం శాంతి 8/8/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మేము 84 జన్మల చక్రం పూర్తి చేసి ఇప్పుడు ఇంటికి వెళ్తాము. ఇక ఈ కర్మభోగము కొద్ది రోజులు మాత్రమే అని సదా సంతోషంగా ఉండండి. కర్మభోగం అంటే అనారోగ్యాలు, కష్టాలు, ఇబ్బందులు ఇలాంటివంతా ఇక కొద్ది రోజులే. ప్రశ్న: వికర్మాజీతులుగా అయ్యే పిల్లలు వికర్మల నుండి రక్షింపబడేందుకు ఏ విషయంలో చాలా గమనం ఉంచాలి? పాపాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. ఇప్పుడు తిరిగి పాపాలు చేయకుండా ఉండడానికి, రక్షింపబడడానికి చాలా గమనం ఉంచాల్సిన విషయం బాబా చెప్తున్నారు. జవాబు: అన్ని వికర్మలకు మూలమైన దేహ అభిమానంలోకి ఎప్పుడు రాకుండా గమనం ఉంచాలి. అందుకొరకు పదే పదే ఆత్మ అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చెయ్యాలి. మంచి చెడు కర్మల ఫలితం తప్పకుండా లభిస్తుంది. అంతిమ సమయంలో వివేకం తింటూ ఉంటుంది. కానీ ఈ జన్మలోని పాప భారాన్ని తేలిక చేసుకునేందుకు తండ్రికి సత్యముని వినిపించాలి. ఓం శాంతి. స్మృతిలో ఉండడమే అత్యంత గొప్ప గమ్యం. చాలామందికి కేవలం వినేందుకు మాత్రమే ఆసక్తి ఉంటుంది. జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. 84 జన్మల చక్రమును అర్థం చేసుకుని స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. అంతే, ఇక ఎక్కువగా ఏమీ లేదు. స్వదర్శన చక్రధారులు మనమే అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణుడికి చూపించినట్లు స్వదర్శన చక్రముతో ఎవ్వరి తలను నరకరు. లక్ష్మీనారాయణ అనగా విష్ణువు యొక్క 2 రూపాలు. వారికి స్వదర్శన చక్రం ఏమైనా ఉందా? మరి కృష్ణుడికి చక్రం ఎందుకు చూపించారు? ఒక మ్యాగజైన్లో ఇటువంటి చిత్రాలను అనేకం చూపిస్తారు. తండ్రి వచ్చి మీకు రాజయోగం నేర్పిస్తున్నారే కానీ చక్రము ద్వారా అసురులను చంపుటకు కాదు. ఎవరికి అసురీ స్వభావం ఉంటుందో వారిని అసురులని అంటారు, వికారాలు ఉండేవారిని. పోతే వారు కూడా మనుష్యులే. స్వదర్శన చక్రము ద్వారా అందరినీ చంపరు లేక సమాప్తం చెయ్యరు. భక్తి మార్గంలో రకరకాల చిత్రాలను తయారు చేశారు. రెండింటికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. పిల్లలైన మీరు ఈ సృష్టి చక్రాన్ని, పూర్తి డ్రామాను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరందరూ పాత్రధారులు. అక్కడ హద్దులోని పాత్రధారులకు ఆ డ్రామా గురించి తెలుసు. ఇది అనంతమైన డ్రామా. దీని విస్తారం గురించి అర్థం అవ్వదు. అది 2 గంటల నాటకం. విస్తారంగా పాత్రను అర్థం చేసుకుంటారు. ఇక్కడ 84 జన్మలు అంటే 4 యుగాల గురించి తెలుసుకోవాలి. తండ్రి చెప్తున్నారు, నేను ఈ బ్రహ్మరథంలో ప్రవేశిస్తాను. బ్రహ్మ కూడా 84 జన్మల కథ ఉండాలి. మనుషుల బుద్ధికి ఈ విషయాలు తోచవు. 84 లక్షల జన్మల లేక 84 జన్మల అనేది కూడా తెలియదు. తండ్రి చెప్తున్నారు, మీ 84 జన్మల కథ వినిపిస్తాను. 84 లక్షల జన్మలైతే తెలియజేసేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈ 84 జన్మల కథను మీరు 1 సెకండ్లో అర్థం చేసుకుంటారు. మేము 84 జన్మల చక్రాన్ని ఎలా తిరిగాము? 84 లక్షల జన్మలైతే 1 సెకండ్లో అర్థం చేసుకోలేరు. 84 లక్షల జన్మలు లేనే లేవు. మా 84 జన్మల చక్రము పూర్తి అయ్యింది అని పిల్లలైన మీకు కూడా తెలుసు. ఇప్పుడు మేము ఇంటికి తిరిగి వెళ్తాము అని సంతోషం ఉండాలి. ఈ కర్మభోగము ఇక కొద్ది రోజులు మాత్రమే. వికర్మలు భస్మమై కర్మాతీత అవస్థను పొందేందుకు తండ్రి ఈ ఉపాయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ జన్మలో ఏవైతే పాపం చేసి ఉన్నారో వాటిని వ్రాసి ఇవ్వండి. అప్పుడు తేలిక అవుతారు అని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. జన్మ జన్మాంతరాల వికర్మలను ఎవ్వరూ వ్రాయలేరు. వికర్మలు జరుగుతూనే వచ్చాయి. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి ద్వాపరయుగం నుండి దేహ అభిమానంతో కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి. భగవాను వాచ మీకు కర్మ పని, అకర్మ మంచి పని, శ్రేష్టమైన పని, పుణ్యాత్మగా కావడానికి అవసరమైనటువంటివి దేవాత్మలో ఉండేవి. వికర్మల గతి పాపం యొక్క పని, దాన్ని బట్టి ఏమి గతి లభిస్తుంది, ఇవన్నీ నేను అర్థం చేయిస్తూ ఉన్నా. లక్ష్మీనారాయణల రాజ్యం నుండి వికర్మజీత్ శకం ఆరంభం అవుతుంది. మెట్ల చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది. శాస్త్రాలలో ఈ విషయాలు లేవు.
మేమే సూర్యవంశీ చంద్రవంశీలము అనే రహస్యాన్ని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. విరాట రూప చిత్రాలను కూడా చాలా తయారు చేస్తారు, కానీ అర్థం ఏమాత్రం తెలియదు. దీనిని గురించి తండ్రి తప్ప వేరెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ బ్రహ్మకు నేర్పించిన పెద్దవారు కూడా ఎవరో ఉంటారు కదా. ఒకవేళ ఎవరైనా గురువు నేర్పించి ఉంటే ఆ గురువుకు ఒక శిష్యుడు మాత్రమే ఉండరు కదా. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా, మీరు పతితుల నుండి పావనంగా, పావనం నుండి పతితులుగా అవ్వాలి. ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. అనేక సార్లు ఈ చక్రంలో తిరిగారు, ఇంకా తిరుగుతూనే ఉంటారు. మీరు ఆల్రౌండ్ పాత్రధారులు. ఆది నుండి అంతిమం వరకు ఇతరులు ఎవ్వరి పాత్ర లేదు. తండ్రి మీకు అర్థం చేస్తూ ఉన్నారు, మీకు మాత్రమే. ఇతర ధర్మాల వారు ఫలానా సమయంలో వస్తారు అని కూడా మీకు తెలుసు. మీది ఆల్రౌండ్ పాత్ర. క్రైస్తవులు సత్యుగంలో ఉన్నారు అని అనరు, వారు ద్వాపరయుగం మధ్యలో వస్తారు. ఈ జ్ఞానము పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉంది. ఇతరులకు కూడా అర్థం చేయించగలరు. ఇతరులు ఎవ్వరికీ సృష్టి ఆది మధ్య అంత్యాల గురించి తెలియదు. రచయితను గురించి తెలియకుంటే రచనను గురించి ఎలా తెలుస్తుంది? సత్యమైన విషయాలను కరపత్రాలలో ముద్రించి విమానం నుండి అన్ని చోట్ల వేయాలి అని తండ్రి తెలిపిస్తూ ఉన్నారు. అటువంటి పాయింట్లు లేక టాపిక్ల గురించి వ్రాయాలి. సేవ లేదు అని పిల్లలు అంటారు, ఈ సేవ చాలా ఉంది అని తండ్రి చెప్తారు. ఇక్కడ ఏకాంతంలో కూర్చొని పని చేయండి. పెద్ద పెద్ద సంస్థలు, గీతా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వారిని మేల్కొల్పాలి. అందరికీ సందేశం ఇవ్వాలి. ఇది పురుషోత్తమ సంగమ యుగం. వివేకవంతులైన వారు ఈ సంగమ యుగంలోనే నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం తప్పకుండా జరుగుతుంది అని వెంటనే అర్థం చేసుకుంటారు. సత్యుగంలో పురుషోత్తమ మనుషులు ఉంటారు. ఇక్కడ అసురీ స్వభావం కల పతిత మనుషులు ఉంటారు. కుంభమేళా మొదలైన వాటికి చాలామంది స్నానాలు చేసేందుకు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? పావనం అవ్వాలి అని అక్కడికి వెళ్తారు. మనుషులు స్నానం చేసేందుకు ఎక్కడెక్కడికి వెళ్తారు? మీరు అక్కడికి వెళ్ళి సేవ చేయండి. ఈ నీరు పతిత పావని కాదు అని మనుషులకు అర్థం చేయించాలి. మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. గీతా పాఠశాలలకు వెళ్ళి కరపత్రాలు పంచాలి. పిల్లలు సేవ కావాలి అని అడుగుతారు. గీతా భగవంతుడు పరమపిత శివుడు అని, శ్రీకృష్ణుడు కాదు అని వ్రాయండి. తర్వాత వారి జీవితంలోని గొప్పతనాన్ని గురించి వ్రాయండి. శివబాబా జీవిత చరిత్రను గురించి వ్రాయండి. అప్పుడు వారంతకు వారే నిర్ణయించుకుంటారు. పతిత పావనులు ఎవరు అనే విషయంపై పాయింట్లు వ్రాయాలి. శివశంకరుల వ్యత్యాసం కూడా చూపించాలి. శివుడు వేరే, శంకరుడు వేరే అని అర్థం చేయించాలి. కల్పమనగా 5000 సంవత్సరాలు అని తండ్రి అర్థం చేయించారు. మనుషులు 84 జన్మలు తీసుకుంటారు, 84 లక్షలు కాదు. ఈ ముఖ్యమైన విషయాలను సంక్షిప్తంగా వ్రాయండి. వాటిని విమానం నుండి కూడా క్రిందికి వేయవచ్చు. ఇది చక్రం వలె ఉంది. ఇందులో ఫలానా ధర్మాలు ఫలానా సమయంలో స్థాపన అవుతాయి అని స్పష్టంగా చూపించబడింది. కనుక ఈ సృష్టి చక్ర చిత్రం కూడా ఉండాలి. దీని కొరకు జ్ఞానమంతా వచ్చినట్లు, సులభంగా సర్వీస్ జరుగునట్లు ముఖ్యమైన 12 చిత్రాల క్యాలెండర్లు కూడా ముద్రించవచ్చు. ఈ కరపత్రాలు చాలా అవసరం. ఏ చిత్రాలు అవసరమో, ఏ పాయింట్లు వ్రాయాలో కూర్చొని తయారు చేయండి. మీరు గుప్తముగా ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నారు. మీరు గుప్త సైనికులు. మీ గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా కూడా గుప్తమే, వారి జ్ఞానం కూడా గుప్తమే. ఈ జ్ఞాన శాస్త్రం ఏది తయారవ్వదు. ఇతర ధర్మస్థాపకుల బైబుల్ మొదలైన గ్రంథాలు ముద్రింపబడతాయి. వాటిని చదువుతూ వస్తారు. అన్ని మతాల వారి గ్రంథాలు ముద్రింపబడతాయి. ఇప్పుడు ముద్రింపబడవు. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రాలు మొదలైనవన్నీ సమాప్తం అవ్వనున్నాయి. ఇప్పుడు కేవలం బుద్ధితో స్మృతి చెయ్యాలి. తండ్రి బుద్ధిలో జ్ఞానం ఉంది. వారు శాస్త్రాలేవి చదవరు, వారు జ్ఞానసాగరులు. జ్ఞానసాగరులు అంటే అందరి మనసులను ఎరిగిన వాడు అని మనుషులు భావిస్తారు. భగవంతుడు చూస్తారు కనుకనే కర్మల ఫలితమునిస్తారు అని కూడా భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, ఇదంతా డ్రామాలో నిర్ణయమై ఉంది. డ్రామాలో ఎవరు వికర్మలు చేస్తారో వారికి శిక్షలు పడుతూ ఉంటాయి. మంచి లేక చెడు కర్మల ఫలితం లభిస్తుంది అని మనుషులు భావిస్తారు.
మేం ఫలానా పాపాలు చేశామని గుర్తొచ్చి అంతిమ క్షణంలో వివేకం మనస్సును చాలా తింటుంది. ఎటువంటి కర్మలో అటువంటి జన్మ లభిస్తుంది. మీరిప్పుడు వికర్మ జీతులకు అవుతున్నారు కనుక అటువంటి ఏ వికర్మ చేయరాదు. దేహ అభిమానులకు అవ్వడం చాలా పెద్ద పాప కర్మ. బాబా పదే పదే చెప్తున్నారు, ఆత్మ అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చెయ్యండి. పవిత్రంగా ఉండే తీరాలి. అన్నింటికంటే పెద్ద పాపం కామ ఖడ్గాన్ని జులిపించడం. ఈ కామమే ఆది మధ్య అంత్యాలు దుఃఖంనిస్తుంది కనుక సన్యాసులు కూడా ఈ సుఖం కాకిరెట్టకు సమానమని అంటారు. అక్కడ దుఃఖమను పదమే ఉండదు స్వర్గంలో. ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉంది. అందుకే సన్యాసులకు వైరాగ్యం కలుగుతుంది. వారు అడవులకు వెళ్ళిపోతారు. వారిది హద్దు వైరాగ్యం, మీది అనంతమైన వైరాగ్యం. ఇది పాడైపోయిన ప్రపంచం. బాబా మా దుఃఖాలను నిర్మూలించి సుఖం ఇవ్వమని అందరూ అంటారు. తండ్రి దుఃఖహర్త సుఖకర్త. నూతన ప్రపంచంలో ఈ దేవతల ప్రపంచం ఉండేది అని పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. అక్కడ ఏ విధమైన దుఃఖము ఉండదు. ఎవరైనా శరీరాన్ని వదిలితే స్వర్గస్థులయ్యారు అని మనుషులు అంటారు, కానీ మేము నరకంలో ఉన్నామని వారు అర్థం చేసుకోరు. మరణించినప్పుడే స్వర్గంలోకి వెళ్తామని భావిస్తారు, కానీ వారు కూడా స్వర్గానికి వెళ్ళారా లేక ఇక్కడ నరకంలోకి వచ్చారా ఏమీ అర్థం కాదు. పిల్లలైన మీరు ముగ్గురు తండ్రుల రహస్యం కూడా అందరికీ అర్థం చేయించవచ్చు. శరీరానికి ఉండే లౌకిక తండ్రి గురించి, పారలౌకిక తండ్రి పరమాత్మ గురించి అందరికీ తెలుసు, కానీ అలౌకిక తండ్రి అయిన ప్రజాపిత బ్రహ్మ సంగమ యుగంలో వస్తాడు అని ఎవ్వరికీ తెలియదు. బ్రాహ్మణులు కూడా కావాలి. ఆ బ్రాహ్మణులు బ్రహ్మ ముఖ వంశావళి వారు కాదు, బ్రహ్మ ఉండేవారు అని తెలుసు. అందుకే బ్రాహ్మణ దేవతాయ నమః అని అంటారు. బ్రాహ్మణులే దేవతలు వారికి నమస్కరిస్తున్నామని ఆ బ్రాహ్మణులే అంటున్నారు. బ్రాహ్మణులని ఎవరిని అంటారో ఏ బ్రాహ్మణులో వారికి తెలియదు. మీరు పురుషోత్తమ యుగంలోని బ్రాహ్మణులు, వారు కలియుగంలోని బ్రాహ్మణులు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఈ సమయంలో మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. దేవీ దేవత ధర్మం స్థాపన అవుతూ ఉంది కనుక పిల్లలు అన్ని పాయింట్లు ధారణ చేసి సేవ చేయాలి. మందిరాలలో పూజలు చేసేందుకు లేక శ్రాద్ధ భోజనం తినేందుకు బ్రాహ్మణులు వస్తారు. వారితో కూడా మీరు ఇష్టాగోష్ఠిగా మాట్లాడవచ్చు. మేము మిమ్మలను సత్యమైన బ్రాహ్మణులుగా తయారు చేయగలము. ఇప్పుడు భాద్రపద మాసం వస్తుంది. అందరూ పితృలకు తినిపిస్తారు, పూర్వీకులకు. ఈ విషయాలు కూడా వారితో యుక్తిగా మాట్లాడాలి. లేకుంటే బ్రహ్మకుమారిల వద్దకు వెళ్ళి అంతా వదిలేశారు అని వారిని అంటారు. వారికి కోపం వచ్చే విధంగా ఏది మాట్లాడరాదు. యుక్తిగా మీరు జ్ఞానాన్ని ఇవ్వగలగాలి. బ్రాహ్మణులు తప్పకుండా వస్తారు, అప్పుడు మీరు జ్ఞానాన్ని ఇవ్వవచ్చు. ఈ మాసంలో మీరు బ్రాహ్మణులకు చాలా సేవ చేయవచ్చు. బ్రాహ్మణులైన మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానం. బ్రాహ్మణ ధర్మమును ఎవరు స్థాపించారు అని వారిని అడగండి. మీరు ఇంట్లో కూర్చొని వారి కళ్యాణం కూడా చేయవచ్చు. అమరనాథ యాత్రకు వెళ్ళినప్పుడు కేవలం కరపత్రాలు చూసి అంతగా అర్థం చేసుకోలేరు. అక్కడ కూర్చొని వివరంగా అర్థం చేయించాలి. మేము మీకు సత్యమైన అమరనాథ్ కథను వినిపిస్తాము. అమరనాథుడు అని ఒక్కరిని మాత్రమే అంటారు. అమరనాథుడు అంటే అమరపురమును, స్వర్గాన్ని స్థాపించేవారు. అమరపురము అనగా సత్యుగం. ఈ విధంగా సర్వీస్ చేయవలసి వస్తుంది. అమరనాథ్ యాత్రకు నడుచుకొని వెళ్ళాలి. చాలా గొప్ప గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్ళి ఈ విషయాలు అర్థం చేయించాలి. సన్యాసులకు కూడా మీరు జ్ఞానం ఇవ్వవచ్చు. మీరు పూర్తి సృష్టికంత కళ్యాణకారులు. శ్రీమతమును అనుసరించి మేము విశ్వ కళ్యాణం చేస్తున్నాము అనే నశ ఉండాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏకాంత సమయము లేక తీరిక లభించినప్పుడు జ్ఞానంలోని మంచి మంచి పాయింట్లపై విచార సాగర మతనం చేసి వ్రాయాలి. అందరికీ సందేశాన్ని చేర్పించే లేక సర్వుల కళ్యాణం చేసే యుక్తిని రచించాలి. సెకండ్ పాయింట్, వికర్మల నుండి రక్షింపబడేందుకు ఆత్మ అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చెయ్యాలి.
ఇప్పుడు ఇక ఏ వికర్మ చేయరాదు. ఈ జన్మలో చేసిన వికర్మలను బాప్దాదాకు సత్యంగా వినిపించాలి. వరదానం: స్థిరమైన ప్రాలబ్ధము లేక భవిష్యత్తు గురించి తెలిసి ఉండి కూడా శ్రేష్టమైన కార్యానికి ప్రత్యక్ష రూపమును ఇచ్చే సదా సమర్థభవ. క్రొత్త శ్రేష్టమైన విశ్వము తయారవుతుంది అనే భావి ప్రాలబ్ధం స్థిరంగా ఉన్న సమర్థభవ యొక్క వరదాని పిల్లలు కేవలం కర్మ మరియు ఫలం, పురుషార్థము మరియు ప్రాలబ్ధం, నిమిత్తము మరియు నిర్మాణంల కర్మ ఫిలాసఫీ అనుసారం నిమిత్తంగా ఉండి కార్యం చేస్తారు. అనగా కర్మ చేస్తే ఫలితం తెలుసు, పురుషార్థం చేస్తే ప్రాలబ్ధం, నిమిత్తంగా ఉంటే నిర్మాణం యొక్క కార్యము చేయగలం. దీని అనుసారంగా నిమిత్తంగా ఉండి కార్యం చేస్తారు. ప్రపంచంలోని వారికి నమ్మకం కనిపించదు, కానీ ఈ కార్యం అనేక మార్లు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది అని మీరు అంటారు. ఎందుకంటే స్వపరివర్తన యొక్క ప్రత్యక్ష ప్రమాణం ఎదుట ఏ ఇతర ప్రమాణం అవసరమే లేదు. ఎదురుగా కనబడుతూ ఉంటే ఇంకెందుకు ఎగ్జాంపుల్స్, లేదు జరిగిపోయినవి పోయేవి ఎందుకు చెప్పాలి? అంతేకాక పరమాత్మ కార్యం సదా సఫలమయ్యే ఉంది, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. స్లోగన్: తక్కువగా చెప్పాలి, ఎక్కువగా చెయ్యాలి. తక్కువ మాట్లాడాలి, చెప్పేది ఏదైనా సరే తక్కువ ఉండాలి, పని ఎక్కువ చూపించాలి, పనిలో నేర్పరితనం ఉండాలి. ఈ శ్రేష్టమైన లక్ష్యము మహాన్గా చేస్తుంది. అవ్యక్త సూచన: సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావటానికి పరమాత్మనే తెలియజేస్తున్నారు. సేవలో లేక స్వయం యొక్క ఎక్కే కళలో సఫలతకు ముఖ్యమైన ఆధారం ఒక్క తండ్రి పైన మాత్రమే తెగిపోని ప్రేమ ఉండాలి. తండ్రి తప్ప వేరేది కనిపించరాదు. సంకల్పంలో కూడా బాబా, మాటలలో కూడా బాబా, కర్మలో కూడా తండ్రి తోడు. ఇటువంటి లౌలీన స్థితిలో ఉండి ఒక్క మాట మాట్లాడిన ఆ స్నేహభరితమైన మాట ఇతర ఆత్మలను కూడా స్నేహంలో బంధిస్తుంది, బాబా ప్రేమలో. ఇటువంటి లౌలీనాత్మ యొక్క ఒక్క బాబా అన్న మాటే జాదూ మంత్రం యొక్క పని చేస్తుంది, ఇంద్రజాలం లాగా. ఓం శాంతి.